ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏ కష్టం తెలియకుండా మా నాన్న పెంచారు. అలాంటి మా నాన్న కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొంటాను. నీలాంటి కూతుర్ని కని మీ అమ్మా నాన్నలు చాలా అదృష్టం చేసుకున్నారమ్మా. అంతా మంచి జరుగుతుంది. చూడమ్మా, ఈ కొత్త మెడిసిన్ వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో లేదో ప్రతిరోజు మానిటర్ చేయాలి. అలాగే కొన్ని రోజుల తర్వాత కొన్ని టెస్టులు చేసి ఆ మెడిసిన్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవాలి. వాటికి కొంచెం ఖర్చు అవుతుంది. ఆ అమౌంట్ నెక్స్ట్ మంత్ రెడీ చేసుకో. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? అప్రాక్స్ గా ఓ 70-75 అవ్వచ్చు. 75,000 అంత అవుతుందా డాక్టర్? అవునమ్మా. సరే డాక్టర్, నేను అరేంజ్ చేసుకుంటా. ఓకే. డాక్టర్ ఏం చెప్పారు? ఏం చెప్తారు? వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పుంటారు. ఇది వెంటనే నేను చేయిస్తానని చెప్పుంటుంది. అలా ఏం లేదు నాన్న, మందులు మార్చి ఇచ్చారు. అవి వేసుకుంటే సంవత్సరం వరకు బానే ఉంటుందంట. ఆ లోపు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఈ మందులు ఆపరేషన్ అవన్నీ ఎందుకమ్మా? నీ చేత ఖర్చు పెట్టించి సంవత్సరం తర్వాత చనిపోయేదేదో. ఇప్పుడే చనిపోతే నీకు కష్టము ఖర్చు రెండూ ఉండవు. అలా మాట్లాడొద్దని చెప్పాను కదా నాన్న. మీరు మాకు కావాలి. మీతో మేము జీవితాంతం కలిసి ఉండాలి. మీరు అనవసరమైన ఆలోచనలేం పెట్టుకోకండి. నేను మెడిసిన్ తీసుకొస్తాను. వచ్చేసావా ఆనంది? ఆనంది, ఫోటోలో ఎంత అందంగా ఉన్నావు. ఎవరు తీశారు? చాలా బాగుంది. మహేష్ సారే ఈ ఫోటో తీశారు. నేను నిన్న మహేష్ సార్ ఇంటికి వెళ్ళానా, సూప్ పెడుతుండగా మహేష్ సారు నాకు తెలియకుండా నన్ను ఫోటో తీశారు. మహేష్ సార్కి ఫోటోలు తీయడం అంటే చాలా ఇష్టమంట. నన్నే కాదు, నేను పట్టుకున్న కప్పని కూడా చాలా బాగా ఫోటో తీశారు. మీ మహేష్ సారు అందంగా ఉన్న ప్రతిదాన్ని ఫోటో తీస్తాడా? అవును. ఓహో, కథ ఇలా వెళ్తుందా? కథ వెళ్ళడం ఏంటి? మేమనుకునే దానికంటే నీ కథ చాలా తొందరగానే ముందుకు సాగుతోంది. డౌటే లేదు. ఇదది ఆ సిమ్టమ్సే. ఏమంటున్నావు నువ్వు? అదేనమ్మా, మహేష్ సార్ని నీ మాయలో పడేసిన లక్షణాలు. అలా మాట్లాడికే నాకు నచ్చదు. రెజీనా, ఆనందికి ఇలాంటి మాటలు నచ్చవు గాని మేడం గారు మహేష్ గారి కారులో వెళ్తారు. అవునవునే, మేడం గారు గార్మెంట్స్ లో కుట్టు మిషన్ కుట్టే వర్కర్ కాదు, గార్మెంట్స్ కి కాబోయే ఓనర్. అవునే రెజీనా, నువ్వు చెప్పేది నిజమే. మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది. నువ్వు మహేష్ గారు కారులో తిరుగుతారు, మేము మాట్లాడకూడదు. చూడు రెజీనా, అది చూసానులేమ్మా. ఆ రోజు గోడౌన్లో డ్రగ్స్ మాఫియా వాళ్ళతో పరిగెత్తి ఆనందిని కాపాడారు. మహేష్ గారు పరిగెత్తలేదే. ఆనంది కోసం రొమాంటిక్ ఫీల్ తో సినిమాలో హీరో హీరోయిన్ ని ఫస్ట్ ఫైట్ చేస్తూ కాపాడుతూ ఉంటారు కదా, అలా ఆనందిని హీరో మహేష్ ఫైట్ లో మాఫియా వాళ్ళని కొడుతూ ఆనందిని ముందుకు పక్కకి ఇలా తిప్పేస్తూ మహేష్ గారు రొమాంటిక్ గా ఫైట్ బాగా చేశారు. ఉండవే సల్మా నువ్వు. మహేష్ గారు ఆ రోజు వాచ్ ఇచ్చారు.
ఈ రోజు బాగా ఫీల్ అయి ఫోటో తీసి ఫ్రేమ్ చేసి ఇచ్చారు. గాయత్రి, ఎక్కడున్నావే? వీళ్ళిద్దరూ నన్ను బాగా ఆడుకుంటున్నారు. వచ్చి నన్ను కాపాడవే. తను రూమ్ లో లేదు కదా. గాయత్రి నాన్నకి బాలేదంట, అందుకే ఊరెళ్ళింది. మర్చిపోయావా? ఓ అవును కదా. తను చాలా కంగారుగా బయలుదేరి వెళ్ళింది. అవును, గాయత్రికి ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఆరోగ్యం ఎలా ఉందో అడిగారా? లేదా ఆనంది, ఫోన్ చేయలేదు. అవునులేవే, పనికి రాని ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని నన్ను బాగా ఆడుకుంటారు. అసలైన విషయం మర్చిపోయారు. ఫోన్ స్పీకర్లో పెట్టవి. గాయత్రి వాళ్ళ నాన్నకి ఎలా ఉందో మేము అడుగుతాం. హలో గాయత్రి, నాన్నకి ఎలా ఉంది? నాన్నకు బానే ఉంది. నాన్నని డిశ్చార్జ్ చేసి ఇంట్లో వదిలి నేను హైదరాబాద్ వచ్చాను. అవును గాయత్రి, డాక్టర్ ఏమన్నారు? ప్రాబ్లం ఏం లేదులేవే. ఏమీ లేదు, నాన్నకి ఎటువంటి సమస్య లేదు అని విన్నాకే నా మనసు ప్రశాంతంగా ఉంది. గాయత్రి, మేం నీకు మళ్ళీ ఫోన్ చేస్తాం. నువ్వు జాగ్రత్తగా హాస్టల్కి రా. సరే. గాయత్రి మన దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. అమ్మా నాన్న దగ్గర ఒక్కరోజు కూడా ఉండకుండా తిరిగి వచ్చేస్తుంది కదా, ఆ బాధ ఉండొచ్చులే. పాపం గాయత్రి. ఏంటి అందరూ హడావిడిగా వెళ్తున్నారు? వార్డెన్ గారు అందరినీ హాల్లోకి రమ్మన్నారు. మార్కెట్లో కొత్త లోన్ సిస్టంతో యాప్లు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ఏమో తమ అవసరాలకు సరదాలకు ఎదుటివారి దగ్గర గొప్ప ప్రదర్శనలకు పోయి యాప్ల ద్వారా అప్పులు తీసుకోవడం, అప్పులు తీర్చలేకపోవడం, ఆ తర్వాత మానసికంగా ఇబ్బంది పడడం, యువత యాప్ల ద్వారా అప్పుల పాలై చివరకు స్ట్రెస్ తో బాధపడుతూ హార్ట్ అటాక్ తో ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. గర్ల్స్, ఈ విషయాన్ని మీతో చెప్పడానికే పిలిపించాను. కొన్ని రోజులుగా న్యూస్లోనూ పేపర్స్లోనూ లోన్ యాప్ ద్వారా ఎక్కువగా లోన్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ విధంగా ఈ యాప్ ద్వారా లోన్ తీసుకొని ఉంటే ఏదో ఒక విధంగా క్లియర్ చేయండి.